తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే వేలాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలలో క్రిస్మస్ సందడి నెలకొంది. క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో సందడి వాతావరణం నెలకొంది. నగరమంతా క్రిస్మస్ నక్షత్ర కాంతులతో మెరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రాలలోని ప్రధాన చర్చిలను సుందరంగా అలంకరించారు. ఏళ్ల క్రితం నిర్మించిన చర్చిలన్నీ ధగధగ కాంతులీనుతున్నాయి. ఉదయాన్నే చర్చిలకు చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకలలో పాల్గొన్నారు. అటు ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. కడప జిల్లాలోని మేరీమాత చర్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సంబరాలకు విశాఖ జిల్లా ముస్తాబైంది. వందల సంవత్సరాల క్రితం విదేశీయులు నిర్మించిన చర్చిలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వన్ టౌన్లోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ నిర్వహించే క్రీస్తు నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాము. అదే రీతిగా నూతన సంవత్సరపు శుభములు కూడా తెలియజేస్తుంటున్నాము. సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ పక్షముగా మీకు అందరికీ మా ఆహ్వానము. రేపు ఉదయం 8 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రజలందరూ పాల్గొని దైవాశీస్సులు పొందవలసిందిగా కోరుతుంటున్నాం. అనంతపురం, విజయవాడ పట్టణాల్లో క్రిస్మస్ సందర్భంగా చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో జిల్లాలోని చర్చిలన్నీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ సందర్భంగా భక్తులంతా భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తును పూజించారు. క్రిస్మస్ ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమకు చిహ్నమని, ప్రజలందరికీ మంచి జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాలలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు.